Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. ఇవాళ వచ్చేసి మేము ఇక్కడ ఒక కన్జర్వేటరీ ఉంటుంది ఒక పార్క్లో, దానికి వచ్చామన్నమాట. ఈ కన్జర్వేటరీకి మేము వామిక 2 months ఉన్నప్పుడు వచ్చాము. అప్పుడు తను ఏం చూడలేదు, తను పడుకొనే ఉండే. సో ఇప్పుడు మళ్ళీ దానికి చూపిద్దాము. ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట, అండ్ బటర్ఫ్లైస్ కూడా ఉంటాయి. సో వామిక ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. మీరు మా వెనకాల చూస్తున్నట్టయితే సిటీ వ్యూ ఉంది ఫుల్గా. ఇక్కడ చూసారు కదా సిటీ వ్యూ ఎంత బాగుందో. అక్కడంతా వర్షం పడుతుంది చూస్తుంటే, బట్ క్లియర్ డే రోజు మాత్రం మా మౌంటైన్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ మనం వచ్చిన కన్జర్వేటరీ వచ్చేసి ఇదన్నమాట, బ్లూడేల్ కన్జర్వేటరీ. చాలా బాగుంటుంది. లోపలంతా ట్రాపికల్ ప్లాంట్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి. సో లెట్స్ గో. లోపల మనం చిన్నప్పుడు చదువుకున్న టచ్ పీనట్ ప్లాంట్ కూడా ఉంటుంది. నేను ఇది ఇక్కడనే ఫస్ట్ టైం నేను చూడడము, ఫీల్ అవ్వడము. ఒకసారి మనం కూడా ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఫీ ఉంది, మొత్తం ఫీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒకలా ఉంది. అడల్ట్కి 19 to 64 yearsకి $9 ఉంది. అంటే డిఫరెంట్ ఏజ్ బట్టి ప్రైస్ మారుతూ ఉంది. సో మనకైతే $9 పర్ పర్సన్. వామికైతే ఫ్రీ. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఇది క్వీన్ ఎలిజబెత్ పార్క్ లో ఉంది, సిటీ సెంటర్ లో అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడికి పబ్లిక్ ట్రాన్సిట్లో వస్తే ఆ టికెట్ చూపిస్తే 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. వావ్, అక్కడ చూడండి ఒక బర్డ్ ఉంది పైన. ఈ వెజిటేషన్ అంతా మొత్తం డోమ్ లోపలనే ఉందన్నమాట. ఇది చాలా చిన్నది బట్ చాలా బాగుంటుంది. మనం ఏదో ట్రాపికల్ ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనం బర్డ్స్ వీటిని ఫైండ్ అవుట్ చేస్తే మనం అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఒక పాంప్లెట్ ఇస్తారు. సో లెట్స్ ఫైండ్ మనకు అన్ని దొరుకుతాయో లేవో. ఇక్కడ విషింగ్ వెల్ అని ఉంది. ఇక్కడ కింద చూస్తే ఒక చిన్న పాండ్ లాగా ఉంది, అండ్ అందులో అందరూ కాయిన్స్ వేసి నాకు తెలిసి విష్ చేసుకున్నారు అనుకుంటా. అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. వాటికి ఏదో ఫుడ్ ఇచ్చిండు, అవి తింటున్నాయి. ఈ 2 birds పేరు వచ్చేసి మరియా అండ్ కార్మన్. అంటే ఇవి 2 మకావ్ బర్డ్స్, అండ్ ఇవి 2 2000లో పుట్టాయంట. సో 25 years ఈ బర్డ్స్ కి. ఇప్పుడైతే ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఇప్పుడు లంచ్ టైం అనుకుంటా, అవి తింటున్నాయి. సో మనకైతే ఇప్పుడు ఈ కార్మెన్ అండ్ మరియా కనిపించింది. ఒక నెంబర్ 3 అయితే మనకి కనిపించింది. వేరే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇంకొక బర్డ్ ఉంది, దీని పేరు వచ్చేసి ఆర్ట్ అంట. అండ్ ఈ బర్డ్ కూడా ఇప్పుడు ఫుడ్ తింటుంది. మీరు వెనకాల చూస్తుంటే ఇండియన్ ఫిగ్ ఉంది, అది అంజీర్ చెట్టు. అక్కడ అంజీర్ కూడా కనిపిస్తుంది. మామీ బర్డ్ చూడు మమ్మ. నెంబర్ 5 వచ్చేసి చీకు అండ్ పెడ్రాన్ ఉంది. ఈ 2 బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, మనకు కూడా దొరికినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వాల్లమీ పైన్ నంబర్ 8. ఇది మనకి ఇక్కడ దొరికింది.
ఈ చెట్టు వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట అండ్ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ రేరెస్ట్ ట్రీస్ అంట ఆస్ట్రేలియా నుండి. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టసెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో వ్యాలంటైన్ ఇట్ సైడ్ ఉంది. And today Valentine, the biggest party. Biggest but youngest firstborn global anna. ఇది 2050 చాలా చిన్నది, యంగెస్ట్ అంట. ఈ కన్సర్వేటివ్ లో ఇదే చాలా యంగెస్ట్ వర్డ్ అని. డాన్స్ 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 డాన్స్. ఇక్కడ ఈ వైట్ బర్డ్ చూస్తున్నారు కదా, దాని పేరు అంబ్రెల్లా కాకటూ అంట. అక్కడ ఇంకోటి ఉంది చూడు, చాలా కలర్ఫుల్ గా ఉంది. అందులోపల కదా లోపలికి వెళ్ళి తినేసి బయటకు వస్తుంది. సో ఈ పిక్చర్ ప్లాంట్ ఉంది కదా, ట్రాపికల్ పిక్చర్ ప్లాంట్, ఇది ఇక్కడ ఉంది. ఇది ఎంత బాగుంది పిక్చర్ ప్లాంట్ అయితే. ఇది జడ్లాగా ఉంది కాబట్టి పిక్చర్ ప్లాంట్ అని పెట్టాలి. చూడండి మొత్తం ఇది కూడా అండ్ ఇక్కడ కొన్ని బర్డ్స్ ఫ్రీగా ఫ్లై చేస్తున్నాయి. కొన్ని బర్డ్స్ మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉంటున్నాయి. బట్ ఇలా కొన్ని బర్డ్స్ మాత్రం ఫ్రీగా ఫ్లై చేసి ఇలా చెట్ల మీద కూర్చుంటున్నాయి. అండ్ ఇక్కడ ఆరెంజ్ బర్డ్ అండ్ ఈ పింక్ బర్డ్, ఈ రెండు కూడా అలా ఫ్రీగా ఫ్లై చేస్తున్నాయి. వాటికి చిన్న చిన్న నెస్ట్స్ కూడా ఉన్నాయి ట్రీస్ మీద. అండ్ ఇక్కడ బర్డ్స్ కి ఫీడ్ చేయొద్దు అన్నమాట. అవును. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ బర్డ్ చాలా దగ్గరలో ఉంది ఇది మనకి. అండ్ ఇది పడుకుంటుంది ఇప్పుడు, బర్డ్ కి నాప్ టైం అనుకుంటా. ఇది వచ్చేసి ఒక సల్ఫర్ క్రెస్టెడ్ కాకటూ అంట. దానికి కొంచెం ఎల్లో కలర్ ఫెదర్స్ ఉన్నాయి కదా, అందుకే ఆ పేరు పెట్టారు. దీని పేరు వచ్చేసి మాలి అండ్ ఇది 1990లో పుట్టిందంట. రామికకి నార్మల్ గానే స్నాక్స్ అవన్నీ అంటే చాలా ఇష్టము. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు. కింద మీద పైకి అంతా చూస్తుంది అసలు. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు పేరు వచ్చేసి ట్రావెలర్స్ పామ్ అంట. ఫ్యాన్సీగా ఉందో అసలు, చూడడానికి ఏదో డిజైన్ చేసిన ట్రీ లాగా ఉంది. ఇక్కడ చూడు కింద ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంది అండ్ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ట్రీ చూసిన, ట్రీ పేరు వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా అంట. మనకి ఇక్కడ సాగోపామ్ అని ఉంది కదా, అది ఇక్కడ ఉంది. అండ్ ఇది జపాన్ నుంచి వచ్చిందంట ఈ చెట్టు. అండ్ అది అక్కడ కూడా ఉంది సేమ్ చెట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నంబర్ 10 మెడగాస్కర్ పామ్, అది వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ అఫ్ కోర్స్ పేరులోనే ఉంది, మెడగాస్కర్ నుంచి, ఆఫ్రికా నుంచి అంట ఈ చెట్టు. ఇక్కడ వీళ్ళు నాకు తెలిసి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి చెట్లు తీసుకొచ్చి నాటారు. సో నేను చెప్పాను కదా అప్పటి నుంచి టచ్ పినట్ ప్లాంట్ అని. దాని యాక్చువల్ పేరు వచ్చేసి సెన్సిటివ్ ప్లాంట్ అంట. ఇది ఇప్పుడు చూడండి, ఒకసారి మనం టచ్ చేసి చూద్దాము అది ఎలా హోల్డ్ అయిపోతుందా లేదా అనేది. హోల్డ్ అయిపోతుంది. మనం ఇలా దాన్ని పట్టుకోగానే అది లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది.
ఇది ఇంతకుముందు మనం ప్రెస్ చేసింది, ఇది మళ్ళీ ఓపెన్ అయింది. మళ్ళీ ఒకసారి పట్టుకొని చూద్దాం. అలా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్రామర్ అని ఉంది కదా, మాలకన్ కాక్టు, ఇది ఇక్కడ ఉంది. అది బొమ్మలానే నిలబడింది అసలు. అవును. సో మనకి ఈ నంబర్ 9 రూడీ కనిపించింది. ఇది అక్కడ పడుకొని ఉంది, మీరు చూస్తుంటే కనిపిస్తుంది. ఇప్పుడే అన్నిటికీ ఫుడ్ పెట్టారు కదా, అన్ని ఫుడ్ తినేసి ఇప్పుడు నాప్ టైం అనుకుంటా నాప్ చేస్తున్నాయి. ఈ బర్డ్ పేరు రూడీ అండ్ ఇది వచ్చి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంట. 1998 పుట్టిందంట. సో ఆల్మోస్ట్ 27 years ఈ బర్డ్ కి. అండ్ నేను పక్కనే ఇంకొక బర్డ్ కూడా ఉంది, దీని పేరు వచ్చేసి గిడ్జెట్ అంట. 1993 పుట్టింది. అండ్ ఇది సిట్రాన్ క్రెస్టెడ్ కాకట్ అంట. దీనికి కూడా ఎల్లో ఫెదర్స్ ఉన్నాయి అన్నందుకు ఆ పేరు వచ్చినట్టుంది. ఇంతకుముందు మనం సల్ఫర్ క్రెస్టెడ్ కాకట్ చూసాం కదా, సేమ్ అలానే ఉంది. కొంచెం కలర్ డిఫరెన్స్, కొంచెం డార్క్ ఎల్లో ఉంది ఇది. సో మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి అరేబియన్ కాఫీ మనకి అది కూడా దొరికేసింది. Mami, you found it all, Mami. Good job. సో చూసారు కదా ఈ కన్సర్వేటరీ ఎంత బాగుందో. ఎవరికైనా చిన్న పిల్లలు, ఇన్ఫాంట్స్, టాడ్లర్స్ అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంది. చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ని చూసాము, చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వెజిటేషన్స్ ని కూడా చూసాము. అండ్ ఇలా ఈ ఫైండ్ మీ పేపర్ కూడా ఇచ్చారు కదా, అలా మనకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇవన్నీ వెతకాలి అని చెప్పేసి. సో మాకైతే చాలా బాగా అనిపించింది. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.